నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజురెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వెంకటేష్ ముదిరాజ్, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ 141 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆవిర్భావ సంబరాలు చేసుకునే టైంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మన జాతి పిత అయిన మహాత్మా గాంధీ పేరును తొలగించి మెల్లమెల్లగా ఆయన ఆనవాళ్ళు లేకుండా, కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా ప్రయత్నించాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఇక్కడ జోగులాంబ గద్వాల్ మా కార్యకర్తల ముందు, లీడర్ల ముందు నేను హెచ్చరించి చెప్తున్నా, అది ముమ్మాటికి నాట్ పాసిబుల్. మీరు అలా చేయాలి అని అంటే ఈ భారతదేశంలో ఉన్న ప్రతిదీ తీసేస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ పోదు. మీరు ఏదో చిన్న ఇప్పుడున్న ఐఐటీలు అయితే ఏంటి, చదువు అయితే ఏంటి, మన డ్యాములు అయితే ఏంటి, ఏవైనా తీసుకోండి. మనం ఏదైతే ఇప్పుడు స్పేస్ లో నెంబర్ 1 పొజిషన్ వెళ్తున్నామో, అమెరికాను బిల్డ్ చేసి చీపెస్ట్ వేలు, ఇలాంటివన్నీ తీసేస్తే తప్ప మరి కాంగ్రెస్ పార్టీని మీరు టచ్ కూడా చేయలేరు. ఇప్పుడున్న పరిస్థితులలో మనం చూస్తున్నాం, ప్రపంచం మొత్తం ఇలా చేసిన ఈ రైట్ వింగ్ భావజాలంతో ఉన్న వాళ్ళేంటో ఒక హిట్లర్ పంతాలు, హిట్లర్ అయితే ఇలాగ కనుమరుగైపోయాడు. కొంత టైంలో రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీకి అదే గతి పడుతుంది అని చెప్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెప్తున్నాను, దేశ వ్యాప్తంగా 5వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఇది ఏదైతే గాంధీజీ పేరు తీసేసారో దీని గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబోతున్నాం. ప్రతి ఊరికి వస్తా, ప్రతి వాడకు వస్తా, వచ్చి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఖబర్దార్ బీజేపీ వాళ్ళ మేమున్నామని చెప్పి నా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ధైర్యం ఇచ్చి వెళ్తారని చెప్తున్నాను. ఈ రోజు నిత్యం విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణకి పరిమితమవుతున్న ఈ రోజుల్లో మానవత్వాన్ని చాటుతూ ఆదర్శంగా నిలిచారు రామకుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు. గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చూపిన చొరవ, బాధ్యతాభావం అందరి ప్రశంసలకు పాత్రమైంది.
స్కూటీపై ప్రయాణిస్తున్న దంపతులను కారు ఢీకొనడంతో వారు తీవ్రంగా గాయపడిన సమయంలో అక్కడే ట్రాఫిక్ విధుల్లో నిమగ్నమైన ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు పరిస్థితిని వెంటనే గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. అటు పోయి అవి అక్కడ పట్టిస్తారు టర్న్ చేస్తారు అక్కడ పోయి సిగ్నల్ పడతారు అటు పక్కన అదే కారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. గోదావరికని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ర్యాలీగా వెళ్లి గణేష్ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా ఎన్ఎస్యూఏ నాయకులు ఉదయరాజ్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, కట్ట రమేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాడి జాతిపితగా పేరొందిన గాంధీ మహాత్ముని పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తొలగించడం కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. हाथ पकड़ो धंधा महात्मा गांधी गारी आलोचना विधानाలను కొనసాగిద్దాం. మహాత్మా గాంధీ గారి ఆలోచన విధానాలను బీజేపీ మండి వైఖరి, బీజేపీ మండి వైఖరి, గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మరి అధికారంలో ఉండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరును తొలగించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, పల్లెల్లో, పట్టణాలలో మరి నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ ప్రదర్శనలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు గోదావరికని పట్టణ ప్రాంతంలో మరి కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం మరి మొండి వైఖరితోని మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించడాన్ని మరి దానితో దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంతోమంది బడుగు బలహీన దళిత కూలీలు నష్టపోతున్నారు. మరి వారి నష్టపోవడం వల్ల వారి యొక్క
జీవన వృద్ధి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు వెంటనే మహాత్మా గాంధీ గారి పేరును మరి చేర్చాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి ఒక దూరదృష్టితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మరొకసారి బీజేపీ విషం జల్లే ప్రయత్నం చేస్తుంది. మరి గ్రామ స్వరాజ్యం కోసం ఆశలు కన్నటువంటి మహాత్మా గాంధీ గారు మరి వారి యొక్క ఆలోచన విధానాలను కొనసాగించాలని 2005లో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ జాతీయ ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కూలీల కోసం వలసకు వెళ్లకుండా కనీసం ఒక సంవత్సరంలో కంపల్సరీ తప్పనిసరిగా 100 రోజులు ఉపాధి హామీ పథకం ఉండే విధంగా ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు గాంధీ మహాత్ముడి యొక్క భావజాలను తప్పుపట్టే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారి పేరుని తొలగిస్తూ వాళ్ళు ఈరోజు విషం జల్లే ప్రయత్నాలు చేస్తున్న విషయం నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసినాం. మరి మీకు నిజంగా గ్రామీణ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో హామీలకి ఉపాధి హామీలకు పెంచాల్సింది నిధులు, అంతేగాని పేరు మార్చుడు కాదు. ఈరోజు బీజేపీ పార్టీలు చెప్పే విషయం ఏంటంటే మేము మార్చిన పేరు మీకు పలకడం ఇష్టం లేదని అంటారు. రాముడి పేరు పలకడం ప్రతి ఒక్కరికి ఇష్టమే, కానీ మీరు చేసేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం. మీరు పెంచాల్సినటువంటి నిధులను పక్కకు పెట్టి ఈరోజు పేర్లను మార్చుకుంటా మీ యొక్క రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు మార్చాలి. రాముడి పేరుని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగేటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితులలో మీరున్నారు. ఆ యొక్క రాముడిని పూజించడానికి కావాల్సినటువంటి కనీసం అగరబత్తులు దీప నైవేద్యాల వాటి మీద కూడా జిఎస్టీలను విధిస్తూ మీ యొక్క నీచమైన ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడైనా రానున్నటువంటి రోజులలో ఇట్లాంటి మీ యొక్క దురాశలని మీ యొక్క ఆలోచన విధానాలను మార్చుకోకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఇంకా ఈ యొక్క ఉద్రిక్తాన్ని చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎంతోమంది పల్లె ప్రాంతాల కూలీల కడుపు నింపేందుకు నిత్యం పనిదినాన్ని కల్పించేందుకు మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఈరోజు నీరు గారుస్తూ నిధులను రద్దు చేస్తూ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో తిరుగులేని నాయకులుగా గాంధీ నెహ్రూల పేర్లు సూర్య చంద్రుడు ఉన్నంత వరకు దేశంలో ఉండేట్టు ఉన్నాయి. వీరిపై మనం బురద చల్లకపోతే మన ఉనికికే ప్రమాదం అనే ఒక నీచమైన ఆలోచనతోటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి అటు నెహ్రూ కుటుంబం మీద ఇటు మహాత్మా గాంధీ మీద గాంధీ కుటుంబం మీద కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తాను. ఈరోజు నీచ స్థితికి దిగదారి ఒక జాతీయ నాయకుడు ఒక స్వతంత్ర సమర యోధుడు అయినటువంటి ఒక మహాత్మా గాంధీ పేరును ఆ పథకానికి తీసేస్తూ ఆయన మీద విషం దిమ్మే ప్రయత్నం చేస్తాను. మహాత్మా గాంధీ నెహ్రూ కానీ గాంధీ కుటుంబవాదులందరిపైన ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ భూమి మీద మానవాళి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు కాంగ్రెస్ పార్టీ పేరును తుడిచేసుడు నీ తరం కాదు, మీ అయ్య తరం కాదు. గాంధీ కుటుంబం మీద నెహ్రూ కుటుంబం మీద ఉమ్మేస్తే అది మీ ముఖం మీదనే పడుతుందిరా బాబు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు భూమి మీద మానవాళి నివసించేంత వరకు మహాత్మా గాంధీ పేరును కానీ నెహ్రూ కుటుంబాన్ని కానీ గాంధీ కుటుంబాన్ని కానీ మీరు ఎలాంటి డ్యామేజ్ చేయలేరు. అలాంటి ప్రయత్నం చేస్తే మీ నీచ బుద్ధిని ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఎన్టీపీసీ పట్టణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఈదునూరి శారదా పర్వతాలు దంపతుల ముద్దుల కూతురు నందిని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 200 మంది అనాథ పిల్లలకు అన్నదానం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమం భక్తి శ్రద్ధలతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించేలా సాగింది. వేడుకలో ఆరేపల్లి అనిల్, లింగయ్య, గంగమ్మలతో పాటు సాయి సేవా సమితి ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు పలువురు నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరియు చిరంజీవి
ఈరోజు నా కూతురు నందిని నవ్యకుమారి పుట్టినరోజును పురస్కరించుకొని మేడిపల్లి సెంటర్ సాయి సేవ సమితిలో అనాథ పిల్లలకి అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతోటి 100 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే ఈ సాయి సేవ సమితిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అలాగే 150 మంది పిల్లలకు అన్నం పెట్టినందుకు సంతోషం ఉంది. ఈ సందర్భంగా సాయి సేవ సమితిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో సామూహిక సముదాయ భవనాల కార్యాలయంకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి పేదవానికి వచ్చే ఏప్రిల్లో ఇండ్లు మంజూరు చేస్తాం. అనంతరం అర్హులైన మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ज्वलन्तीं श्रीगं लोके देवनिष्ठामुदारा बद्धिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नस्यतां तुमाकुणे आदित्यवर्णे तपसोदिजातो वनस्पतिस्तमवृक्षोदबिल्वः तस्य फलानि तपसानदन्तमायान्तराजास्तमाया लक्ष्मीः कुबैतुमां देवसकः कीर्तिस्तवनिनासः तदेव लग्नं सुदलं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदे गुरुस्मरामि सावधाना सममुहूर्ते రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి చేసినటువంటి యదులాపురం మున్సిపాలిటీ పుర ప్రముఖులు, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ 45 కోట్ల వ్యయంతో గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మనము ఇంటిగ్రేటెడ్ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న పెద్దలు మిత్రులు రాయల్ నాగేశ్వరరావు గారికి, బాలస్వామి గారికి, స్వర్ణక్కకు, అదే రకంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బాబన్నకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ముఖ్యులు చాలామంది ఉన్నారు, వారందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో శ్రీనన్న వస్తున్నాడని వచ్చిన నా తోబుట్టువులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా సరస్సు వచ్చి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మీ అందరి కష్టపడటంతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందిస్తూనే అభివృద్ధిలో కూడా ఎక్కడా తగ్గకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాడికి ఇచ్చే 3 విడతలు ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో అర్హులైన ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీకు ఇల్లు ఇస్తున్నాను నాకు ఓటేస్తాం అనే కండిషన్ కూడా పెట్టాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఇల్లు ఇచ్చాము. భవిష్యత్తులో మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాము, మళ్ళీ ఇస్తాము. పేదవాడికి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా, పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఒక చిన్న ఇల్లు, ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇల్లు కట్టిన ప్రతి వాళ్ళకి ప్రతి సోమవారం వాళ్ళు కట్టిన లెవెల్ను బట్టి డబ్బులు కూడా మీ ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి మొన్న స్థానిక సంస్థ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి ప్రభుత్వం కాకి గోల పెట్టినా, మళ్ళీ మాయ మాటలు చెప్పినా, మళ్ళీ మభ్య పెట్టాలని తాపత్రయపడ్డా రాష్ట్ర వ్యాప్తంగా 75% గ్రామ పంచాయతీల్ని మీలాంటి పేదవాళ్ళందరి దీవెనలతో ఈ ప్రభుత్వాన్ని దీవించడం వల్లనే వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అంతేకాదు అర్బన్లో కూడా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ పద్ధతిలో వచ్చినా అర్బన్లో కూడా పేదవాళ్లే కాదు ఈ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించే స్థాయిలో ఈనాడు ఉంది కాబట్టి అర్బన్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీ దీవెనలు మీ ఆశీస్సులు ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఈ పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వానికి తప్పకుండా మీవి ఉంటాయని ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటూ నిన్న జరగాల్సిన సభ ఇది అనివార్య కారణాల వల్ల నిన్న రాలేకపోయినందుకు క్షమించమని నా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లింగాల విజయలక్ష్మి, నెక్స్ట్ చంద్రపల్లి భవాని, మేకల నాగమణి, భూషి ఆదిలక్ష్మి, సింగరేణిలో మారుపేర్ల కారణంగా బాధపడుతున్న కార్మికుల సమస్యలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో లేవనెత్తారు. గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణి వ్యాప్తంగా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలని సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కోరారు. శ్రీ రాజ్ ఠాకూర్. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు అధ్యక్ష. రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్ కడతామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే దాన్ని త్వరితగతిగా అక్కడ శంకుస్థాపన చేయడానికి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. దాంతోపాటు ప్రధానంగా 2 అంశాలు అధ్యక్ష, సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మా దగ్గర విశ్వబ్రాహ్మణులు చాలామంది ఉంటారు అధ్యక్ష. విశ్వబ్రాహ్మణ సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సమస్య. వాళ్ళు 50 సంవత్సరాల వరకు సూక్ష్మంగా పనిచేసేటువంటి ఒక వృత్తి. ఈ మధ్యకాలంలో అనేక బంగారు షాపులు, రెడీమేడ్ షాపులు, రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వర్కర్స్ రావడం వల్ల విశ్వబ్రాహ్మణులుగా పనిచేసేటువంటి హౌసుల వాళ్ళకి వడ్రంగులు ఇతర వ్యవస్థలో కూడా పని లేకుండా పోతా ఉంది. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళ కళ్ళ యొక్క ఐసైట్ తగ్గిపోగానే 50 సంవత్సరాలకే వాళ్ళకి వృత్తి లేక చాలామంది ఆకలి చావులు. వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకొని ఉంటేనేమో వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి, తత్తిమ వాళ్ళందరూ కూడా కూలిపోయేటువంటి పరిస్థితి. వారి అంశంలో ప్రత్యేకంగా ఆలోచన చేయాలి. పెన్షన్లు ఆ 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఒక అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఆలోచన. దాంతోపాటు అధ్యక్ష, పక్క రాష్ట్రాల్లో వారికి కనీసం ఏదంటే పుస్తే మట్టలు చేసేటువంటి ఒక జీవో తీసిరు అధ్యక్ష. అలాంటి కార్యాచరణ మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొని ఇస్తే ఆ విశ్వబ్రాహ్మణులకు నిజమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే అధ్యక్ష, ఇంకొకటి గౌడ సంఘానికి సంబంధించిన సమస్య అధ్యక్ష. రామగుండం నియోజకవర్గంలో ఎటు చూసినా ప్రభుత్వ రంగ భూములు ఉంటాయి. ఎన్టీపీసీయో లేకుంటే సింగరేణియో లేకుంటే జెన్కోనో లేకుంటే కేశవరామో ప్రభుత్వానికి సంబంధించిన ఎక్కడ కూడా భూములు లేవు. ఉన్నకాడికి అన్ని కూడా అన్ని ప్రభుత్వాలు ఇండస్ట్రీస్ కొరకు తీసుకోవడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి చెట్టు కూడా తీసేసి వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ ఎన్టీపీసీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇలా గౌడ సంఘం వాళ్ళు కళ్ళు గీత కార్మికులు వారికి వనాన్ని పెంచుకోవడానికి భూమి కావాలంటే ప్రభుత్వం భూమి ఇచ్చే పరిస్థితుల్లో లేదు, రెవెన్యూ భూమి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా బట్టన్న గారు ఇక్కడే ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్. మా సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల కింద ఉన్నటువంటి భూమి 20-30 ఎకరాలు ఎక్కడ ఉంటే అక్కడ భూమిని అక్కడ చెట్లు పెంచి వారికి లీజ్ ఇస్తే, నా ప్రాంతంలో అనేక మంది కార్పొరేషన్లో గౌడ సంఘాల వాళ్ళు ఉన్నారు. గౌడ కులాలు అనేటివి లేనటువంటి ఊరు ఎక్కడ లేదు. చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు ఉపాధి లేక నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక సార్లు మా మంత్రి గారు శ్రీధర్బాబు గారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పడం, తర్వాత గ్రామాల్లో పోయి మేము రెవెన్యూ ల్యాండ్ కొరకు ఎక్కడం ఎక్కడ లేదు. అయితే ఉన్న వల్ల సింగరేణి ఆ ఓపెన్ కాస్ట్ మైన్ కింద ఆ బొగ్గు గనులు కూడా పూర్తయిపోయినాయి. అది పెట్టడం వల్ల ఆ ప్రాంతానికి ఒక పర్యావరణంగా ఉంటుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. దాంతోపాటు వారికి ఉపాధి దొరుకుతుంది. ఖచ్చితంగా బట్టన్న గారు దీనిపై స్పెషల్గా ఫోకస్ చేసి ఇదే రోజు ఒక సీఎండీకి చెప్తే
అక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నా. అదే మాదిరి అధ్యక్ష, నిన్న మొన్న చిన్నది సింగరేణి సమస్య అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, కార్మికులకు ఇవాళ బోనస్ పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులు లేరని చెప్పినటువంటి వారికి ఇలా 500 రూపాయలు అడిషనల్గా వేస్తూ వాళ్ళకు కూడా లాభాల బాటలు ఇవ్వడం. మరి ఇవాళ డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసే తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గౌరవ సభ్యులు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోవడం. డిపెండెంట్ ఉద్యోగాల అంశంలో గతంలో విజిలెన్స్ కేసు జరిగి ఇబ్బంది జరుగుతూ ఉంది. దానిపై త్వరితగతిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ చేసే తొందర చేస్తూ ఆ మారుపేర్ల సమస్యను కూడా పరిష్కారం చేస్తే కార్మికులందరూ కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ రావాలనుకున్నారు. వారికి న్యాయం చేసే పద్ధతిలో కొంచెం స్పీడ్ పెంచాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డిసెంబర్ 12న న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత దళిత్ సమ్మిట్లో రామగుండం ప్రాంతానికి చెందిన మాల మహానాడు అధికార ప్రతినిధి కడమండ శ్రీహరికి భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారిచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫెలోషిప్ నేషనల్ అవార్డు 2025 అవార్డు ప్రదానం చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం గోదావరి కణిలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి పూల చాలువాతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా జరుగుతున్న అన్యాయ అక్రమాలను ఎదిరించడానికి ఎన్నో మార్గాలు ఇస్తున్నారు. దాంట్లో మేము కూడా మాల ఉపకులం తరఫున మాల మహానాడు అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మా హక్కుల కోసం, మా జాతి ఉనికి కోసం మాకు తోచిన విధంగా మా సమస్యలను మా గొంతు ద్వారా వినిపిస్తూ ఉంటే మాకు సంబంధించిన దళిత ఐక్య వేదికలు కొన్ని మమ్మల్ని గుర్తించి అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు ద్వారా సత్కరించడం జరిగింది. ఇందుకు గాను ఈ అవార్డు నాకు మరింత బాధ్యతను పెంచింది, అక్కడ భయాన్ని కూడా పెంచింది. ఎందుకంటే గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి. కాబట్టి నా శాయశక్తుల జాతి కోసం, సమాజం కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన ప్రోగ్రాం ఉంది. భిక్షపతి గారు అయితే విషయం ఏంటంటే మన టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ ఎల్డీలోకి వెళ్ళి ఇది వేరే ప్రోగ్రాం. ఓకే, కట్ చేసుకోవచ్చు. అయితే కార్పొరేషన్ అధ్యక్షుడిగా సెలెక్ట్ అయ్యి మళ్ళీ కూడా టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా ఉండడానికి వ్యాల హరీష్ రెడ్డి గారి టీంలో వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు మనందరి మధ్యలో గౌరవ భిక్షపతి గారికి కండువా కప్పి స్వాగతం తెలపాల్సిందిగా రాష్ట్ర నేత జై తెలంగాణ, జై తెలంగాణ, వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం, వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం, వ్యాల హరీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో 25వ నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ప్రజలకు సూచించారు. మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31 సందర్భంగా సిపి అంబర్ కిషోర్ జూ ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
గోదావరి ఖని టౌన్లో 11 ప్లేసెస్లో సుమారు 100 మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరి ఖని ఆధ్వర్యంలో ఈ 11 టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ 4 o'clock నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెన్స్ చేసి బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అన్సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూవ్మెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం కొరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం. మళ్ళీ న్యూ ఇయర్లో సందర్భంగా ఎలాంటి వాళ్ళు ప్రీ ప్లానింగ్ కొరకు ప్రిపరేషన్ కొరకు కూడా ఏదైనా డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ళి అలాంటి కార్యక్రమాలకు కూడా ఇది అడ్డుకట్ట వేయడానికి ఈ పోలీస్ వెహికల్ చెకింగ్ అనేది ఉపయోగపడుతుంది. న్యూ ఇయర్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు చేసుకునే న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. డీజే సౌండ్ పెట్టి పక్కింటి వాళ్లకు డిస్టర్బ్ చేయడం, యాక్చువల్గా డీజే పర్మిషన్ అనేది మేము ఎక్కడ డీజే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మనం చేసే పని ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చేసి ప్రయాణికులను అడ్డగించడం అట్లాంటి వీటన్నిటిని నిషేధిస్తున్నాం. వీటిపైన కఠిన చర్యలు ఉంటాయి. మా ప్రతి పిఎస్ లెవెల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ ఉంటుంది. దయచేసి యువత ఇట్లాంటి కేసులలో ఇరుక్కోకుండా మీరు మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, కేసులలో ఇరుక్కోవద్దు. గోదావరి ఖనికి చెందిన లఘు చిత్ర దర్శకుడు చంద్రపాల్ నటించి దర్శకత్వం వహించిన అలా వృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి మంచిర్యాల రవి కిరణాలు ఆర్ట్స్ వారు నిర్వహించిన బాబు రమణ స్మారక పురస్కారాల్లో స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారు. ఆదివారం మంచిర్యాలలో నిర్వహించిన ప్రతిభ అవార్డు 2026 కార్యక్రమంలో నిర్వాహకులు అతిథుల చేతుల మీదుగా చిత్ర దర్శకుడు చంద్రపాల్కు మెమోంటో సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. నువ్వు బాధపడొద్దు నాన్న. నాకేం బాధ లేదు లేరా, నువ్వు బాధపడకు, సరేనా? ఓకే నాన్న. నాన్న, హోమ్ నిర్వాహకుల దగ్గర కూడా కొంత డబ్బు పెట్టా, అవసరం ఉంటే వాడుకో. నాకు డబ్బులేం అవసరం పడతాయా? సెల్ ఫోన్ రీఛార్జులు వేరే ఏమన్నా పనులుంటే వాడుకో నాన్న. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. అయ్యో పెద్దవారు, మీరు నాకు నమస్కారం పెట్టద్దు సార్. పర్వాలేదు లేండి. సార్, నాన్నను బాగా చూసుకోండి సార్. ఇక్కడ నుండి మీ నాన్నగారి పూర్తి బాధ్యత మాది. నిశ్చింతంగా ఉన్నాడు సార్ మీరు. సరే నాన్న, నేను వెళ్ళొస్తా మరి. జాగ్రత్త నాన్న, అందరినీ అడిగిందని చెప్పి. నమస్కారం అండి. నమస్కారం అండి. నన్ను రాజా రామ్మోహన్ అంటారు. నా పేరు చంద్రశేఖరం అండి. నేను ఇక్కడ వారం 10 రోజులు ఉండడానికి వచ్చిన. ఎందుకంటే మా వాడు 80 లక్షల రూపాయలు పెట్టి కొత్త ఇల్లు కొనుక్కున్నాడు.
నన్ను చూసుకునేవారు లేరని ఇల్లు షిఫ్టింగ్ పనులు అయిపోయినాక మళ్ళీ వచ్చి తీసుకెళ్తాడు మావాడు. ఆహా, హ. ఇంతకు ఏం చేస్తాడండి మీ వాడు? మావాడు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ అండి. అర్రే మర్చిపోయా, వాడింటికి చేరాడో లేదో ఫోన్ చేసి తెలుసుకుందాం అనుకున్నా. నాన్న నేనురా. నాన్న మీటింగ్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా. నిన్నొక్కటే అడుగుదామని ఫోన్ చేశాను రా. ఫోన్ చేసావా లేదా? చెప్పాను కదా బిజీగా ఉన్నానని, కొంచెం ఆయన తర్వాత ఫోన్ చేస్తా. ఓకే. ఇంతకీ ఏమన్నాడండి సుపుత్రుడు? కొంచెం ఆగిన తర్వాత ఫోన్ చేస్తానని ఫోన్ పెట్టేశాడండి. ఏళ్ళ తరబడి ఉన్నానండి ఇక్కడ. ఎన్ని చూసాయి నా కళ్ళు. మీరు కూడా ఈ స్థలానికి ఎంత తొందరగా అలవాటు పడితే అంత మంచిది. ఏం మాట్లాడతానులేండి మీరు, నా కొడుకు అట్లాంటి వాడు కాదండి. నేనంటే చాలా ప్రేమ అండి వాడికి. అయినా నేను ఇక్కడ ఎట్లా ఉంటానండి మా వాడిని వదిలేసి? కుదరనే కుదరదు. ఈ స్థలం కూడా అంత చెడ్డదేం కాదు. ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, టైంకు అన్నం దొరుకుతుంది. అప్పుడప్పుడు కొత్త స్నేహితులు కూడా వస్తూ ఉంటారు. నేనైతే చెబుతున్నా, కృష్ణ రామ అంటూ హాయిగా జీవితాన్ని గడిపేయండి. ఏమండి, నేను అనకూడదు కానీ అంటున్నా. మీకు నన్ను చూస్తే ఈర్షండి. ఎందుకంటే నా కొడుకు నన్ను తీసుకుపోవడానికి వస్తాడు, మరి మిమ్మల్ని తీసుకుపోవడానికి ఎవ్వరూ రారు. అందుకే మీకు ఈర్ష. నాన్న తర్వాత ఫోన్ చేస్తా. అబ్బా చెప్పాను కదా నాన్న బిజీ అని, తర్వాత మాట్లాడతా. అబ్బా చంద్రశేఖరం గారు, వదిలేయండి. వాళ్ళు ఫోను లిఫ్ట్ చేయరు. నాన్న నేనురా. నాన్న డ్రైవింగ్ లో ఉన్నా, తర్వాత మాట్లాడతా. లేదు బిడ్డ, నువ్వు మర్చిపోతున్నావురా. నన్ను ఇక్కడ జాయిన్ చేసి నెలైంది బిడ్డ. వస్తానన్నా, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, అవి సెటిల్ చేసి వస్తా. చంద్రశేఖరం గారు, నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తాయి గాని నా మాట వినండి. వాళ్ళు వస్తారని నమ్మకం పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఏదైతే జరుగుతుందో ఓపిగ్గా అలవాటు చేసుకోవడమే. మన కర్మింతే, అదే మన తలరాత. మీ తలరాత బాగాలేకపోవచ్చండి, కానీ నా కొడుకు వచ్చి తీసుకెళ్తాడు. తప్పకుండా వచ్చి తీసుకెళ్తాడు నన్ను నా కొడుకు. అప్పుడు చెప్తా. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, నా కొడుకు నేను లేకుండా ఎట్లా ఉంటున్నాడోనండి. అదే నాకు అర్థం కావట్లేదు. చంద్రశేఖరం గారు, నాకు కూడా ఉందండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ కొడుకు రావాలని. కానీ నాకు తెలుసు
ఈ వృద్ధాశ్రమానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు అంత ఈజీగా బయటకు పోరు. ఏం మాట్లాడుతున్నాండి మీరు? నాకు ఇక్కడ ఒక్క నిమిషం ఉండాలని లేదు. ఇప్పుడే మా అబ్బాయికి ఫోన్ చేస్తా, తర్వాత నన్ను ఇవాళనే తీసుకుపోమని చెప్తా. చూస్తూనే ఉండండి, ఇవాళనే వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నాన్న, నేనురా, ఇవ్వాలనే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. నువ్వు వెంటనే వచ్చి తీసుకెళ్ళిపోవాలి. నాన్న, నాకు డ్యూటీలో ప్రెషర్ ఎక్కువగా ఉంది. అందుకే నేనేమంటున్నానంటే మీరు ఇంకా కొన్ని రోజులు అక్కడే ఉండండి, ఓకేనా? నేను వస్తానన్నా. రామ్మోహన్ గారు, ఈ ఫోన్ పనిచేస్తలేనట్టుందండి, రిపేర్కి వచ్చినట్టుందండి. మీరు ఒకసారి చూస్తారా? ఏది ఇవ్వండి, నా ఫోన్కు డైల్ చేసి చూస్తాను. చూడండి, పోవట్లేదండి. చంద్రశేఖరం గారు, మీ ఫోన్ పనిచేస్తోంది. రిపేర్ అవసరమైంది మీ ఫోను కాదు. ఏమైంది సార్? ఫోన్ కట్ అవుతోందండి. మా అబ్బాయి ఫోటో అక్కడ ఉంది, ఇవ్వరా? మళ్ళొక్కసారి చేయండి సార్. ఫోన్ కట్ అవుతోంది చంద్రశేఖరం గారు. చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు, చంద్రశేఖరం గారు. నాకిది మొదటిసారి కాదు. నా కళ్ళ ముందు ప్రాణాలు విడిచిన మొదటివాడు కాదు చంద్రశేఖరం. ఎందుకంత నమ్మకం పెట్టుకున్నాడో. నమ్మకాలతోని గుండెకు గాయాలే మిగులుతాయి. ఎందుకు పిల్లలు మమ్మల్ని వదిలేసిపోతారు ఇక్కడ ప్రతిరోజు చావడానికి? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళ కొడుక్కి చెప్పండి. ఆయనన్న వారం 10 రోజులైతే వచ్చి ఆ సామాన్ని తీసుకెళ్ళమని చెప్పండి. చంద్రశేఖరం గారిని కూడా తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకెళ్ళమని చెప్పండి. నమస్తే భాయ్ సార్. అదుగో ఒకరు పోయారో లేదో మరొకరు వచ్చారు. అదేం లేదు సార్, నేను ఇక్కడ మహా అయితే ఓ వారం 10 రోజులు ఉంటా. ఆ తర్వాత నా కొడుకత్తడు, నన్ను తీసుకుపోతాడు. నేను ఇక్కడ వారం 10 రోజులు ఉండ నీకు వచ్చింది. నేను ఇక్కడ మహా అయితే ఓ వారం 10 రోజులు ఉంటా. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు అందరికీ నమస్కారం. రవికిరణాలు ఆర్ట్స్ నిర్మాణ సంస్థ
నిర్వహించిన లఘు చిత్రాల పురస్కారాల్లో నిన్న ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఒక మంచి శుభవార్త అందింది. మేము నిర్మించిన లఘు చిత్రం అలవృద్ధాశ్రమంలో చంద్రపాల్ గారి దర్శకత్వంలో నిర్మించిన అలవృద్ధాశ్రమంలో లఘు చిత్రానికి స్పెషల్ జ్యూరీ అవార్డు రవికిరణాలు ఆర్ట్స్ సంస్థ ప్రకటించడం చాలా సంతోషకరం. ఈ లఘు చిత్రం గత కొంత కాలం క్రితం రవీంద్ర భారతిలో కూడా ప్రదర్శించబడి పెద్ద పెద్ద ప్రముఖుల దగ్గర నుంచి కూడా చాలా ప్రశంసలు అందుకున్నది. అక్కడికి కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు సత్కారం చేయడం జరిగింది. ఈ పాశ్చాత్య ప్రపంచంలో బంధుత్వాలు కనుమరుగాయి తల్లిదండ్రులను పట్టించుకోలేని కొంతమంది మూర్ఖుల గురించి అని చెప్పేసి ఈ లఘు చిత్రం ద్వారా కొంతమంది అయినా కానీ మేల్కొని వాళ్ళ తల్లిదండ్రులకు మంచిగా చూసుకుంటారనే భావనతో చంద్రపాల్ గారి స్వీయ రచనలో ఆయన సంపూర్ణమైన నటన కనబరిచిన లఘు చిత్రానికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. ఇక మీదట ఇంకా మాకు ఈ నిరీక్షణ ఆర్ట్స్ క్రియేషన్స్ సంస్థకి మా పైన ఇంకా భారం పెరిగిందని, ఇటువంటి లఘు చిత్రాలను సామాజికంగా సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలను ఎన్నో నిర్మించే బాధ్యత ఇంకా పెరిగిందని తెలియజేసుకుంటూ, దీనిలో నటించిన ప్రతి ఒక్క నటునికి, అనుభవజ్ఞుడైన మ్యాజిక్ రాజా గారికి మరియు చంద్రపాల్ గారికి, సీనియర్ నటులు సోగాల వెంకన్న గారికి అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రామగుండం కార్పొరేషన్ గోదావరికని రజక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరికని రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్, కార్యనిర్వహణ అధ్యక్షులు కోశాధికారి వడ్లూరి దేవయ్య, సలహాదారులుగా ములుగుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య, ముఖ్యులు శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు. గోదావరికని రజక సంక్షేమ సంఘం కమిటీ కార్యవర్గాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. రాగుల రవీందర్ కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు కోశాధికారి వడ్లూరు దేవయ్య, సలహాదారులు ములుగుట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య, ముఖ్యర శ్రీనివాస్, కున్నం తిరుపతి, బస్తీ పెద్ద మనుషులు మా కొల్లూరు గోపాల్, నడుగొట్టు పోషం, నస్పూర్ శంకర్, కంచర్ల సారయ్య, గుండ్రాతి నారాయణ, ఇలా వాళ్ళకి ఎంతో కొంత తీసుకొని సభ్యత్వం ఇచ్చి కూడా బస్తీకి ఒకటి 11 బస్తీలు ఉన్నాయి. బస్తీకి ఒక బుక్ ఇచ్చి అయిన కాడికి చేయించుకుందాం. ఉరుకులాట అవ్వద్దు, నిమ్మలంగానే వెళ్దాం. నిదానమే ప్రధానం. ఒక అడుగు మనం ఒక్కొక్క అడుగు ముందరికి వెళ్తా అంటే మన వెనక అందరూ వస్తూనే ఉంటారు. రాననుకున్న వాళ్ళు కూడా వచ్చేస్తాడు. అందరినీ కలుపుకోపోదాం. ఎవరు బయట వాళ్ళు కాదు, ఎవరు శత్రువులు కాదు. అందరూ మా మిత్రులు, ఆప్తీయులే, కుల బాంధువులే. అందరినీ ఆహ్వానించలే, వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానించలే. ఇది కూడా మళ్ళీ 2 yearsకు ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టుడు, మళ్ళీ ఎలక్షన్ జరుపుకోవడం. మేమే ఉండాలి, మాకే మొత్తం ఎల్లకాలం ఉండాలి అనేది లేదు. ఒకవేళ సభ్యుల అందరికీ ఖచ్చితంగా 2 సంవత్సరాలు ఉంటుంది ఈ కమిటీ. ప్రెస్ పాత్రికేయులకు ఆ ప్రెస్ భవన్ పాలక కమిటీలో వారిని సత్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది. రజక సంఘం సభ్యులందరికీ నా ఒక ధన్యవాదాలు. నన్ను దీనికి అధ్యక్ష ఎన్నుకున్న రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నన్ను నిర్మించినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. రజక సంక్షేమ సంఘం తరఫున నేను వడ్లూరి దేవయ్య కార్యనిర్వాహక అధ్యక్షునిగాను మరియు కోశాధికారిగా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. సంఘం తెచ్చిన ముఖ్య అంశం ఏంటంటే
మనందరం కలిసికట్టుగా పని చేసుకోవాలని, అట్లాగే బ్యాంకు అకౌంట్ నెంబర్ తీసుకొని మనకున్నటువంటి ఫలాలు బ్యాంకు ద్వారా అధికారుల ద్వారా మనం సంక్షేమ పథకాలు తీసుకొచ్చుకోవాలి, సంఘాన్ని అభివృద్ధి పొందుపరచుకోవాలని మా యొక్క విన్నపం. జై రాజక్క. సంఘం రామగుండం కార్పొరేషన్ ఏరియాలో ముందుండి నడుస్తామని, అర్చనలకు కృషి చేస్తామని సంఘానికి హృదయపూర్వకంగా హామీ ఇస్తున్నాను. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసే బీఫాం కొరకు తనను కలవాల్సిందేనని డీసీసీ అధ్యక్షుడు రాజురెడ్డి అన్నారు. 141 ఆవిర్భావ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షుడు రాజురెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. అనంతరం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ వార్డు మెంబర్లు బీఫామ్లు ఇచ్చేది నేనే అని, కాంగ్రెస్కు నిజమైన కార్యకర్తలకు మాత్రమే బీఫామ్ ఇస్తానని, కాంగ్రెస్ పార్టీలో వెన్నుపోటు రాజకీయంలో చేస్తే సహించేది లేదని అన్నారు. రాబోతున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అధ్యక్షులుగా నేను చెప్తున్నాను, బీఫామ్లు ఇచ్చేది నేనే. అది నేను కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ అంటేనే టికెట్లు ఇస్తారు, లేదంటే ఎవరు మీరు ముక్కుకు నెలకు రాసుకోండి, ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వండి, మహేష్ అన్నకి ఇవ్వండి. నేను క్లియర్గా చెప్తా, అన్నా పార్టీ నేను నడవాలంటే నా ప్రకారం నడవాల్సిందే. మీరు ఎక్కడో ఎవరో ఎన్నో బంగ్లాలో కూర్చొని మాకు బీఫామ్లు వస్తామని మీరు అనుకుంటుంటే ఆ భ్రమ ఈ రోజు నుంచి పటాపంచలు చేస్తున్నా. ఎవరైనా ఈడకి రావాల్సిందే, ఈ కార్యాలయం నుంచి నేను సంతకం పెట్టిన తర్వాతనే తీసుకోవాల్సిందే. నేను కాంగ్రెస్ గా నా స్టైల్ ఏది మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసుకోండి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, మీరు కనుక ఇంతకుముందు పని చేసిండ్రా, ఓకే మంచి, దాని గురించి ఇచ్చేస్తా. మేము పని చేస్తాం, పని చేసిన తర్వాత దాని ఫలాలు వస్తే మీకు ఇస్తాం నామినేటెడ్ రూపంలో. కానీ ఇప్పుడు స్థానికంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సీటు నాకు ఇంపార్టెంట్. అధ్యక్షునిగా ప్రతి కౌన్సిలర్ సీటు గెలవడం నాకు ఇంపార్టెంట్, ప్రతి ఎంపీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్, ప్రతి జెడ్పీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్ జిల్లా. సో దానికి దృష్టిలో పెట్టుకొని అందరూ రండి. ఎవరికి 5వ తారీఖు నుంచి మీ బలాలు నేను డైరెక్ట్గా చూడాలి, ఎవరో చెప్తే వినను. 5వ తారీఖు నుంచి ప్రతి ఊరికి వస్తా, అక్కడ ఒక జెండా కార్యక్రమం పెట్టుకుందా, నిరసన చెప్పిస్తాం. రాజకీయ నాయకునికి బలం ప్రజలు, మీ వెనకాల ప్రజల అన్న ఉంది అని అంటేనే మీకు అవన్నీ దొరుకుతాయి. లేదు నేను ఎవరికో దగ్గర, ఎవరికో క్లోజు, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అంటే వినే పరిస్థితి లేదు. ఇంకా ఆపేయండి. ఈ రోజు నుంచి ఎవ్వడికి బొట్టు పెట్టి పిలిచేది లేదు. పార్టీ కార్యక్రమం అని చెప్పేసి చేస్తున్నాం. ఒక్కసారి పార్టీ మనం ఇన్ని రోజులు ఈ జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యాలయం అంటూ లేదు. ఈ రోజు వచ్చింది, ఈ ప్రజా బంగ్లా వచ్చింది. దీని పేరు ఆ రోజు హనుమంతరావు గారు ఓపెన్ చేశారు. ప్రజా బంగ్లా అని పెడుతున్నాము. ఈ బంగ్లాకి ఎవరైనా రావచ్చు. రోడ్లపై తిరిగే ట్రాక్టర్లు, కేజీ వీల్స్ వాడకం నిషేధించామని, ఎవరు కూడా కేజీ వీల్స్ తో ట్రాక్టర్లను రోడ్డుపై నడపరాదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేజీ వీల్స్ ట్రాక్టర్లతో రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు శాశ్వతంగా పాడవుతున్నాయని, గుంతలు అధికంగా ఏర్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై కేజీ వీల్స్ వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించామని కలెక్టర్ తెలిపారు. రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్ తో ప్రయాణిస్తూ దొరికితే మొదటిసారి 5,000 రూపాయలు, రెండవసారి 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, మూడవసారి దొరికితే సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి వాహనం సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు రబీకి సంబంధించి సోయింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. చాలా ప్లేసెస్లో ప్యాడీ మనం సోయింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చాలామంది రైతులు ఈ కేజీవిల్స్తో ట్రాక్టర్తో సహా కేజీవిల్స్ని తీసుకొని మెయిన్ రోడ్ మీదకి రావటము, లేకపోతే కేజీవిల్స్ని అలాగనే రోడ్ల మీద రన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం నోటీస్ చేసింది ఏంటంటే బీటీ రోడ్లు కానీ లేకపోతే సీసీ రోడ్లు, ఎస్పెషల్లీ బీటీ రోడ్స్ చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి అనమాట. మనం లాస్ట్ 2 yearsలో చాలా రోడ్లు వేయడం జరిగింది. ఇట్లా బీటీ కానీ సీసీ కానీ లేకపోతే వాటి మెయింటెనెన్స్ కానీ చాలా వరకు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేజీస్ తీసుకొని రావడం వల్ల చాలా రోడ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. ఒకసారి రోడ్ డ్యామేజ్ అయిందంటే అది ఇట్లా డ్యామేజ్ ఇంకా పెరుగుతూ పోతుంది. సో మీ రిక్వెస్ట్ రైతులు, ఎస్పెషలీ ప్యాడీ రైతులు ఏంటంటే కేజ్ వీల్స్ మీరు దయచేసి రోడ్డు మీదకి తీసుకొని రావద్దు. ఆల్రెడీ లాస్ట్ 2 seasons కూడా మేము కమ్యూనికేట్ చేస్తున్నాము, మీరు చాలా కోఆపరేట్ చేశారు. బట్ ఈ సీజన్లో కూడా మీ రిక్వెస్ట్ మీ సైడ్ నుంచి కూడా కొంత కోఆపరేషన్ కావాలి. కేజ్ వీల్స్ రోడ్డు మీద తీసుకొని రావద్దు, దానివల్ల రోడ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకుందాము. అదే కాకుండా కొన్ని ప్లేసెస్లో రిపీటెడ్గా చెప్తున్నా కానీ కొంతమంది ఫార్మర్స్ ఇట్లా రోడ్డు మీద కేజ్ వీల్స్ తీసుకొని వస్తున్నారు, దాంట్లో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. సో అందుకే మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆథరైజ్ చేయడం
జరిగింది. అట్లా ఎవరైనా కేజువల్స్ తీసుకొని వస్తే వాళ్ళకి ఫైన్ వేయటం కానీ ఏమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఎవరైనా వస్తే 5,000 రూపీస్, తర్వాత రెండోసారి కూడా మళ్ళీ వచ్చారంటే 10,000, తర్వాత రిపీటెడ్గా చేశారంటే వాళ్ళు మనం సీజ్ చేయడం కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరి ఫార్మర్స్ కోఆపరేట్ చేయాలని. గోదావరికని ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శులుగా రజక జాతికి చెందిన మామిడి అశోక్, పైడాకుల భిక్షపతిలు ఇటీవల ఎన్నికల నేపథ్యంలో రజక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సందర్భంగా సోమవారం తిలక్ నగర్లోని విశ్వం ఫంక్షన్ హాల్లో గోదావరికని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రజక జాతికి చెందిన జర్నలిస్టులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంఘ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి సమాజ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వెనకాల పడతలేరు, సాధారణ వెనకాల పడతలేరు. ప్రెస్ పాత్రికేయులకు ప్రెస్ పవర్ పాలక కమిటీలో వారిని సత్కరించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది. పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను, అలాగే రజక వృత్తిలో ఉన్నటువంటి పేదవారికి అందేటువంటి సంక్షేమ విషయమైన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజక గౌరవ పెద్దలు కృషి చేస్తున్నటువంటి కార్యక్రమాలను చాలా మేము గమనిస్తున్నాం, చూస్తున్నాం. వాటన్నిటినీ అందరికీ తెలియపరిచే విధంగా మాకున్నటువంటి పత్రికా రంగంలో మేము వాటిని ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు వారి సంక్షేమం పట్ల వాళ్ళతో పాటు మేము కూడా మమేకమై కృషి చేస్తూనే ఉన్నాం. అలాగే రజక జాతికి సంబంధించినటువంటి గౌరవ ఎక్కడైనా మన విలేకరులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా మంచి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళను ఇలాంటి విధంగా గౌరవించి అప్రిషియేట్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రజక వృత్తిలో ఉన్నటువంటి సమస్యలను మీతో పాటు తోడుగా నేను కూడా నడిచి మన మన సంఘం బలపడడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.